ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలలో గుర్తింపు దిశగా కృషి చేసిన ఏకైక వ్యక్తి దివంగత రాజశేఖర్ రెడ్డి అని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సంగంశెట్టి జగదీశ్వరరావు అన్నారు. ముషీరాబాద్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 14వ వర్ధంతిని పలువురు కాంగ్రెస్ ప్రముఖులు కలిసి ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత రాజశేఖర్ రెడ్డి లేని లోటు ఇరు రాష్ట్రాలకు జరిగిందని అన్నారు. పేదల సంక్షేమ పథకాలు ఎన్నో తెచ్చారని గుర్తు చేశారు. రైతులను, నిరుద్యోగులను, మహిళలను ఎంతో ఆదుకున్నారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది 14వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం నుండి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి పేరు పైన ఇవాళ అన్నదాన కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు లేని లోటు ఇరు రాష్ట్రాలకు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకి తీవ్రమైన నష్టం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం వారు పరితపించినారు. రాజశేఖర్ రెడ్డి గారికి రెండు లక్ష్యాలుండే. ఒకటి పేద ప్రజల సంక్షేమం, రెండోది రాష్ట్ర అభివృద్ధి. వారు ఏ విధంగా చూసినా కానీ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలలో ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ని ఆ రోజు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పేదల సంక్షేమం కోసం వారు ఇంట్లో లేచిన దగ్గర నుండి మనిషి కాటికి పోయే వరకు కూడా ఎలాంటి అవసరాలు ఉంటాయి ఏందని గుర్తించి ఆ మహానుభావుడు ఇట్లా రైతులకు రుణమాఫీ కానివ్వండి, మహిళలకు 3% చొప్పున మిత్తికి ఇచ్చి వాళ్ళకు లోన్లు ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులకు అందరికీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ నిరుద్యోగ భృతి ఇస్తూ, అదేవిధంగా నిరుద్యోగులకు రీఎంబర్స్మెంట్, స్టూడెంట్స్కి ఏదైతే ఉందో రీఎంబర్స్మెంట్ ఇచ్చడం వల్ల చాలామంది అలా విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్ చేసి పెద్ద పెద్ద సంస్థలలో, ఐటీ కంపెనీలలో కూడా ఇవాళ ఉద్యోగాలు చేయడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ నగరం ఇంత డెవలప్ అయిందంటే కేవలం రాజశేఖర్ రెడ్డి గారు చలవ వల్లనే. ఐటీ కంపెనీలన్నీ ఇండియాకి తీసుకురావడం వల్ల, ఇండియాకి హైదరాబాద్ రావడం వల్ల కొన్ని కోట్లాది జాబులు క్రియేట్ చేసి పుణ్యం కట్టుకున్న ఘనత రాజశేఖర్ రెడ్డి గారు దక్కింది. మరి అదే పేదలకు తల్లిదండ్రులు వాళ్ళని పిల్లలు చూడకపోతే వాళ్ళకు పింఛన్ ఇచ్చి ఆరోగ్యరీత్యా ఆరోగ్యశ్రీ కార్డు కలిగించి 108 కానివ్వండి, 104 సర్వీసులు కానివ్వండి, రైతులకు సబ్సిడీలు ఇచ్చి, విత్తనాలు ఇచ్చి, ఎరువులు ఇచ్చి, రైతులకు నీరుంటేనే పంటలు పండుతాయి అని చెప్పి జలయజ్ఞం తీసుకొని వచ్చి 1,30,000 లక్షల మందికి మంచినీటు తీసుకొని వచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారికే దక్కుతుంది. ఇవాళ హైదరాబాద్ నగరం ఇంత సుందరవంతంగా తయారైందంటే మెట్రో తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దక్కింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు దక్కింది. ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు దక్కింది. అందుకని ఆ మహానుభావుని ఎంత చెప్పుకున్నా తక్కువనే. అందుకని